నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా సందేశం వాసులు కోరుతున్నాం. నా గుండెల్లో తిరుగుతున్న మా భీమవరానికి రోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు నమస్సమాంజలు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి సోమేశ్వరుడికి మా ఊళ్ళమ్మ తల్లికి అందరికీ దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరు ఉంటారో చూపిస్తాను. జగన్ ఇది వెల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి. కవి చిత్రకారుడు అడవి పాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ పివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు పిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాపాత్రులు పెద్దాత గారు పుట్టిన నేల ఇది. ఇక్కడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భీమవరం నుంచి పారిపోవాలి, భీమవరాన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను. నేను యుద్ధం చేసేవాడు, యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? మా పార్టీలో ఉండేవాళ్ళే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనద్దండి, అలా అంటే కాపు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నది లెక్క. ఇలాంటి మహానుభావుడు అంటే మొదటి తరం, మూడో తరం రాజకీయ నాయకుడు కాదు, మీరు మొదటి తరం రాజకీయ నాయకుడు. ఎలాంటి వాడు? వేల కోట్లు ఉన్నవాడు కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చినవాడు. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమ్ముతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డల అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితం మరి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ కూర్చున్నాను, దమ్ముతో నిలబడున్నా, ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్న పారిపోవాలి. రాజకీయాల నుంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపోని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటాను. నాకు యుద్ధం తన మన భేదం తప్పు చేశాడా లేదా. ఇక్కడ యుద్ధం చేయడానికి చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్కి నేను ఒక మాట, అరే పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తున్నాంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, నాకు విషయం తెలియలేదు. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు నేను పోటీ చేస్తున్నాను. మనస్ఫూర్తిగా అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెలో ఇల్లుగా పెట్టుకున్నవాడిని. ఈ తత్వం జగన్ లాంటి అర్థం కాదు కదా, పొలిటికల్ పరిభాష. మీరేం దిగొచ్చారా? మీరు
ప్రత్యేకంగా పుట్టారా మీరు? మిమ్మల్ని కొడితే ఒంటి నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తాం మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. జగన్ గౌడ చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. ఏం జగన్ నోరు ఎలా ఉందండి నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళం అంటే నీకు నచ్చుందా? జగన్ పెళ్ళం భారతి గారు అంటే నీకు కోపం కదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఎదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సభ్యులుగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే నా జీవితం అని చేయకపోయిన ఆడపిల్లలు కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పిల్లలు మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఒళ్ళెలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకు నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి గుట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుతులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30,000కి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంగా అయితే దాన్ని ఇవ్వబడిన నిధులు దానికోసమే ఖర్చు పెడతాం. ఇందాక అంజుబాబు గారు భీమవరంకి సంబంధించి ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట రేపు అంజుబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో
దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది మొదలు మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జ్లు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసం తాగునీటి కష్టాలు తీర్చేస్తామన్నాడు. ఒక వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇల్లుకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్ ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయిడ్ ప్లాంట్ కట్టిస్తామని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు రంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సిన సబ్సిడీలో ఇస్తా అని చెప్పి భీమవరంలో హామీ ఇచ్చాడు. సబ్సిడీ తర్వాత విషయం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నేను భీమవరం నుంచి పారిపోయానని చెప్పి నువ్వు హామీ నుంచి ఎలా పారిపోయాలో చెప్తాను. కొండంత రాగం తీసా కూలి రాగాలు, కోడి కట్టంత పొడి పొడిచినట్లు ఉంటాయి. అక్కలు అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముడు సాగతీస్తూ చెప్పే హామీలు ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్న ప్రచారం చేసుకుంటున్న అబద్ధం. నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గ్లోబల్స్ ప్రచారం. ఇది కన్వీనియంట్ గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీని నిజంగా నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు. ఖచ్చితంగా నువ్వే స్థాపించదు. కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీ తోటి మేము స్థానాలు గెలిచి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో స్థాపిస్తున్నాం. కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు లాస్ట్సారి, పోయినసారి. ఈసారి జనసేనని బలంగా గెలిపించండి. పులపర్తి ఆంజనేయులు గారు, ఆయన అనుభవం చాలా అవసరం. పులపర్తి ఆంజనేయులు గారిపై ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణ అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారి రణదండగా నిలబడ్డారు. అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనింగ్ చేద్దాం, బలమైన ఎలక్షనింగ్ చేద్దాం, నిలబడదాం, క్లాసు పొద్దునిండా చూపిద్దాం ఎన్నికల్లో. మనందరం ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, అందరికీ చాలా మంది విభిన్నమైన కులాలకు చెందిన యువతి యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు చేస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీవిత పరిచయాలు ఎంత, మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుంటే మీకు ఏం కావాలి, నీకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకేమైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితుల్లో లేదు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడతాం ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి. దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలవ ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నాను. చాలా సభలో చెప్పాను, ఒకసారి చెప్తున్నా. నేను అక్కడికి వచ్చి ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చుకున్నాను. అలాంటిది మీకు చిరంజీవి గారు కూర్చొని స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, యాక్టింగ్ స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దలలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, మీకు ఏం అవ్వాలని ఉంది నాకు తెలియదు.
అడిగినప్పుడు నా బాడీ అంతా వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాలి. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నాను, మమ్మల్ని నమ్మండి. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరూ సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతో ముగిస్తున్నావు. జగన్ నీకు చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం, నా జీవితంలో చెల్లిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటారు. అనుకోకండి, వీళ్ళను వదిలేస్తే రేపు పొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలు కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా. మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడు రౌడీజం చేస్తే అర్థం చేసుకోగలం. జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపు పొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి చేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు. జగన్ ఒకటే అనుకుంటున్నారేమో, వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా. 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని తలుపులు బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నేను ఆంధ్ర బోర్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపోవడం, బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చావు ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని తల్లి తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు ఏ పని చేయాలనుకున్నా స్వేచ్ఛగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో వస్తూ ఉంటే నా విగ్రహం కనిపించింది. ఒకటే గుర్తొచ్చింది, నువ్వు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కితే నేను కాళ్ళతో తొక్కుతాను ప్రజలు, గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం మారబోతుంది. న్యూట్రల్గా ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఏ ఒక్క పథకాన్ని తీసేయం. ఉన్న పథకాలను పెంచుతాం తప్ప తీసే ప్రయత్నం మేము ఎప్పుడు చెయ్యం, పెంపొందింపజేస్తాం. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకి ఎంటర్ప్రెన్యూర్షిప్తో పాటు భద్రత, మనకి ఉద్యోగులకి ఆ సిపిఎస్ నేను మాటిస్తున్నాను. ఈ రోజున ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తున్నాను. నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద రేపు అసెంబ్లీకి వెళ్ళిన రోజున నేను దాని మీద చర్చ మొదలుపెట్టి సంవత్సరం లోపు నేను పరిష్కారం తీసుకొస్తాను. అలాగే కాంట్రాక్టు మనకి ఉద్యోగస్తులకి, టెంపరీ ఉద్యోగస్తులకు కూడా నేను మీకు పరిష్కార మార్గం మేము వెతుకుతాం. మనస్ఫూర్తిగా ప్రతి సమస్యకి బూతులు తిట్టేలా కాకుండా బాధ్యతతో కూడిన రాజకీయం 2024 జూన్ నుంచి మొదలవుతుంది. దానికి మీరందరూ సంసిద్ధంగా ఉండండి. మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించడానికి మనస్ఫూర్తిగా మీద తెలియజేసుకుంటూ, జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదలు ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది.
దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జగన్ డేంజర్ మీరు ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నారు, మీ ఆస్తి పత్రాలు అతన్ని కనుక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్నీ డిజిటలైజ్ చేసేసాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు. అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా, మీరు ఆలోచించుకోండి. మావాడు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా. ఉన్నోళ్ళందరినీ తల్లి తగిలేశాడు. కానీ మేము, ముఖ్యంగా నేను, అన్ని మతాలని, ప్రాంతాలని, కులాలని గౌరవించేవాడిని. పార్టీలకు అతీతంగా నేను నిలబడతాను. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేము మిమ్మల్ని పరిరక్షిస్తాం. అదొకటే. అన్నిటికంటే కూడా రౌడీజం, గుండాగర్ది, బ్లేడు ప్యాచ్లు ఇవి లేకుండా సమూలంగా తుడిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ముందుండి మేము నడిపిస్తాం. ఈ మాట మీకు ఇస్తున్నాం. మరోమారు మా కూటమి అభ్యర్థులందరికీ, మనకి రఘురామకృష్ణరాజు గారికి సైకిల్ గుర్తు మీద ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారు, భూపుత్ర శ్రీనివాస్ వర్మ గారు కమలం గుర్తు మీద నరసాపురం పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. పులపర్తి ఆంజనేయులు గారు, మీరు అందరూ ప్రేమగా పిలుచుకుని అంజిబాబు గారు పగ్గులే కొద్ది పదులెక్కే గాజులాస్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా భీమవరం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి నేను భీమవరం వదిలేలా భీమవరాన్ని గుండెల్లో పెట్టుకున్నాను.